హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా సామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే వస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. మేము ఎంత షాక్ అవుతుంది చూడు. ఏంది ఇద్దరు కూడా చెప్తులేదని చెప్పేసి. ఏమైందిరా నానే? ఇద్దరు ఎప్పుడు చెప్పలేక చాలా రోజులు అవుతుంది. అబ్బా బొట్లు లేకపోతే నిజంగా ఎంత బోడా ఉన్నారు నిజంగా. మీరు టిక్లు పెట్టుకుని మరి ఆమె కూడా టిక్లు పెట్టొచ్చుగా. ఎందుకు నన్ను స్వెట్ వస్తుందారా? చెమట వస్తుందా? తమ్ముడికి వస్తుంది, నీకెందుకు వస్తారా? లేదు, నీకు అసలు సబ్బు పెడితే బురియే రాదు, నీకు చెమట ఎట్లా వస్తుందా? జ్యోతి మా సామె పని చేయించిన జ్యోతి ఎంత చేయించినా సరే నాణ్యానికి ఏం ఆయిల్ స్కిల్ అయినా ఎలాంటి సబ్బు ఏ సోపు వాడినా సరే ఆమెకు బురుగు అనేదే రాదు. ఎందుకంటే అట్లాగే ఉంటారా మనుషులు? నానే నానే ఆయిల్ స్కిన్ అట్ట నువ్వు ఫేస్ కి మంచిగా వస్తుంది బురుగు, మరి బాడీకి రాదు. అదే కదా, ఏం కాదు, సబ్బు సేఫ్ అవుతుంది. అదే అరుగుతుంది కానీ బురుగు అయితే రాదు, అంతే కదా. చాయ్ తాగుతున్నా సిరిసాను? చాయ్ తాగొచ్చాను? పాలు తాగకపోయినా? ఇప్పుడు రెండే తాగుతున్నావు కూడా సరే. ఏమొచ్చేసి 8 అవుతుంది. 8 అయినా ఇంకా సూర్యుడు రాలే అంటే అర్థమైంది ఈరోజు వెదర్ చల్లగా ఉంటుంది అని. ఓహో అట్లా అంటే నిన్న కూడా రాలే కదా, నేను వర్షం పడతామో అనుకుంటున్నా. కానీ పడితే బాగుండు, మనకి ఎలా బయట వాటర్లు దానికోసం అనేది చల్లగా అవుతుంది, గడ్డి మొలుస్తుంది, చెట్టు మొలుస్తాయి. వర్షాకాలమే కానీ ఇట్లా గ్యాప్ ఇచ్చింది అనుకో, అది ఎండుతుంది, మళ్ళీ చచ్చిపోయేలోపు మళ్ళీ బాగా పడుతుంది. అట్లా కాకుండా అప్పుడప్పుడు అమ్మ ఇంకా ఎండల గురించి మాట్లాడతావు. ఇప్పుడు చూడు, ఎండాకాలం చూస్తాము, రాత్రి చలికాలం చూస్తాము, పొద్దుంతా వర్షాకాలం చూస్తాము. 3 కాలాలు ఒకటేసారి చూస్తాం ఈసారి. ఎందుకంటే రాత్రి పూట వర్షం పడి చల్లగా చలి పెడుతుంది, మధ్యాహ్నం టైంలో ఎండ కొడుతుంది, సాయంత్రం టైంలో వాన కొడుతుంది. 3 కాలాలు చూడవచ్చు ఈ కాలం. తమ్ముడు లేవలే నానే? అరే తమ్ముడు లేపోరా క్రియాంత్ని నానే అని వద్దా నువ్వు. ఆడు మమ్మీ మిమ్మీ మిమ్మీ అంటున్నాడు. మరి మిమ్మీ అంటున్నాడు. నిన్న చూసినా ఎట్లా చేసిండు వాడిని? ఏం చేయలేము ఇక కదా. ఇప్పుడు నేను పోయినా నేను దగ్గర పోయినా రారా అంటే కీకని తెలుసుగా, నో మిమ్మీ అంటున్నాడు. మిమ్మీ ఎవరు రా అంటే మమ్మీ అన్నా. నేను కొడతావరా? కొడు. అయ్యా నీకు బలమే లేదు నానే. లేవలే ఇంకా ఆమె కూడా. అయ్యా అటు అన్న ఇటు చెల్లే. వావ్ సూపర్ వంటటూరు లేచిండా? క్రియాంతి లేచిండ్రు. క్రియాంత్ వాటర్ పడదాం, మనం వాటర్ పడదామా? అరే మేము వాటర్ పడతాం. మరి నాన్న నడరా, తమ్ముడు రాటన్నాడ్రా, చెప్పులు వేసుకోరా. నువ్వు తమ్ముని ముంగటే మనం వాటర్ పడదాం, తమ్ముని మీనే వాటర్ పడదాం, సరేనా? మేము వాటర్ పడుతున్నాం. వచ్చి డించికి మేము పోతున్నాం. మరి పోలా దా. అరే వాడొస్తాడు దారా, వాడొస్తాడు. ఆ స్కూల్ పోతుంది ఇక. దా మమ్మీ ఎత్తుకొస్తుంది దా. మా ఎంబడి రావుగా. రాత్రి అన్నం టైప్ ఏం చేస్తుంది? ఇగో వాటర్ సింబలే అంటే డైరెక్ట్ అదే డైరెక్ట్ ఆ నోట్లోకి పోవాలి ఇక వాటర్, మనమే పోయాలి. అది తీసుకొని తాగడు. కడినమ్మకం చూసినాడు. ఇదేందిరా? చీ అరే ఏందిరా ఇది? చి పోం పై హాస్పిటల్కి పోం. చి నడు నాని దారా, నేను బోరేస్తా. నువ్వు ఆ పైప్ పైన ఉంది, నువ్వు పైకి ఎక్కిపో. అట్లా స్టెప్స్ ఉన్నాయి కదా ఇట్లకే. నువ్వు ఏడున్నాయి కుక్కలు? ఈ కుక్కలు జాగ్రత్త నాన్న, నేను గర్వ నీకు వచ్చినాయి కదా ఇవే. ఏయ్ ఆగో ఎట్లా మరుగుతున్నాయి చూడు నాని. ఉష్కలు ఆడిరనుకో ఇవే 2 కుక్కలు తెలిసి నేను ఎట్లా వచ్చినాయో. చాలా జాగ్రత్త ఉన్నారు, బయటికి ఒక్కరున్నప్పుడు అస్సలు రావద్దు. మళ్ళీ మరుగుతున్నాయి అవి, మళ్ళీ మరుగుతున్నాయి. మనుషులను చూస్తేనే మరుగుతున్నాయి. నేనే దగ్గర పోతే ఉరికొస్తున్నాయి అవి కరుచుకుంటా. చాలా డేంజర్ ఉన్నాయి. నడుతారు, నువ్వు స్టెప్స్ ఎక్కువ. పొద్దున్న వాటర్ పట్టలేరా? మెల్లగా ఒకసారి గ్యాప్ ఇస్తుంది, జలకిస్తుంది. గట్టి ఆడుకో పైపు. గంతే లాస్ట్గా అదే జలకి తర్వాత మళ్ళీ మంచిగా వస్తుంది నార్మల్గా. మెల్లిగా పట్టు సరేనా? ఫినిషా? మెల్లిరా మూలలు గుచ్చుకుంటాయి. దా క్రియాంశ్ వస్తున్నా. నేను లోపలికి పోతున్నా. వావ్. సో యాక్చువల్లీ ఈరోజు ఒంటిమాడి పోయినాం ఫ్రెండ్స్. ఒంటిమాడి కాడ ఆకుకూరలు తీసుకొచ్చినాము. ఇది వేరే కదా శిరీషా? ఇంకోటి ఉంటుంది కవర్. ఏది ఇదంతా సేమేనా? 1 2 3 4 ఇది 4 సేమే. ఇది 4 కట్టలు, ఇంకొకటి 5 కట్టలు ఇచ్చింది. అదేం కూరనే తెలియదు మరి. ఇదేం కూర రేపు? ఇంకోటి నేను తెచ్చింది ఏంది? అట్లా ఉంటుందా? అట్లా పచ్చకూర వేరు, తోటకూర వేరు, ఇంకోటి సుక్క కూర అన్నాడు. ఇంకోటి ఇవి ఏది ముదిరింది? ఆకు మొత్తం ముదిరిందా? ఏం కత్తి ఏదో ఒకటి. నేను ఏం అడిగినా తెలుసా ఆమెను కాదు, పిల్లగాడు ఉన్నాడు. అన్న ఇదేం కూర అంటే
ఆకుకూర తోటకూర అన్నాడు. నేను 2 కూరలు తెచ్చినాను మొత్తం. అబ్బా వెళ్తుందారా? వెళ్తుంది ఎట్ట కిందికేను. నేను అంటా కొంచెం సౌండ్ చేయకు. చెట్టు పెట్టిందా రే కిరాన్స్? చెట్టు మస్తు పెద్ద లేచిందిరా. ఇంకొక చెట్టు పెడదామాగు, పెద్దది. నువ్వు స్కూల్ పోతావా? అరే మీ ఏ స్కూల్ రా? మీ స్కూల్ పేరు ఏం పేరు? సీఎంఆరా? తెలుసా నీకు? అసలు స్కూల్ కాక ఒక రోజున పోయిండాడు. ఎప్పుడు పోయిండు? ఒకసారి పోయినాము, సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అయినప్పుడు పోయినాము. అప్పుడు చూసిండు, అన్నయ్య చెప్పిండు మీ స్కూల్ పేరు సిఎంఆర్ రా అన్నాడు. అది బండ గుర్తు పెట్టుకుని పేరు గుర్తు పెట్టుకోండు. కిరణ్ స్కూల్ పోతాను అయితే? ఎప్పుడు పోతావు? ఇప్పుడే పోతావా? ఇంకా స్కూల్ స్టార్ట్ కాలేరా? నుంచి పోతా అని చెప్పు ఇక 12th నుంచి పోతా. నువ్వు మేడం అంటావా టీచర్ అంటావా? చెప్పు ఏమంటావురా? ఆయనకి ఏం తెలుసా? ఇక నువ్వు టాయ్ వేస్తే ఏది చూపిస్తా? టాయ్ కక్కొస్తే గ్రేట్ ఏరా. ఓకే చాలు ఇక చెప్పాలి సరేనా? వాటర్ ఇగో టాయ్ అంటే ఇది, కక్క అంటే ఇది, వాటర్ అంటే ఇది. వాటర్ చూపిస్తారు, రోజు చూపిస్తారు తినేటప్పుడు. టాయిలెట్ అది వాటర్. గుడ్ బాయ్ కిరాంచను. చెప్పాలి అది సరేనా? అక్క ఎంబడి ఉంటుంది. ఎంబడి ఎప్పుడు వస్తుంది అంటే పోయేటప్పుడు అయితే ఉంటుంది. అక్క పెద్ద క్లాస్ రా, నిన్ను దాటిపోయింది అక్క. సరే నకిరాంచ్ పోతావా? మేము 12:30కే వస్తాం. మళ్ళీ ఇక్కడ కాయలు ఉన్నాయా? నువ్వు బాక్స్ తీసుకోపోతావా? బ్యాగ్ వేసుకోపోతావా? తెచ్చుకుందామా మరి బ్యాగ్? ఏమేమి పెట్టుకోపోదాం దాంట్లో? కవిచా లేచినవారా? ఎంత మంచిగా చూస్తుంది పిల్లవాగానే. ఎప్పుడు లేచింది? ఎప్పుడు లేచింది ఆడుతురు పిల్లలు ఆడుతురా? నాన్నగాడు అందుకనే బయటికి వెళ్తలేరా వాళ్ళు? లేచినవారా? ఓం చేసినవురా? ఓం చేసినావు? మెడలు ఆగుతున్నాయా? ఎట్లా చూస్తుంది చూడు. ఏమంటుందిరా? ఏమంటుంది? ఆయిల్ ఎక్కువైందా ఫేస్? అట్లా మళ్ళీ పెట్టినావా? గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ కవిషమ్మ. అయిపోయా గతం. సిరిస జుట్టు గయా. క్రియాంచన మంచాడు నీ మధ్య. పిన్ని నీ ఫోన్ గయా, నీ ఫోన్ గయా అని కింది. అంటే నేను అలక్క నేర్పిస్తున్నా ఏంది. పో తాగుపో. నీ ఏమంటారు దాన్ని? మోసాంబరం తాగుపో. ఈయన వస్తా ఇంట్లో పోతావు? పో. జ్యోతికి ఎట్టు వేసుకోక సప్పుడేక కూర్చొని దీనంగా ఆలోచిస్తుంది ఫ్రెండ్స్. సో యాక్చువల్లీ మా జ్యోతికి ఏంటంటే హాస్పిటల్ తోలుకోవాలి. బాగా నెత్తిన వస్తుందంట. ఆ నెత్తిన వచ్చి ఏం చేయాలి అర్థం కాక హాస్పిటల్ పోమని చెప్పింది. ఆమెకు తోడు మాకు. వస్తావరా? ఎందుకు ఏమవుతుంది చెప్పు? నెత్తిన వస్తుందా? ఎందుకు చెప్పరాదు? ఎందుకు ఏమన్నా ఆలోచిస్తున్నా? ఏమన్నా నెత్తిన వస్తుంది తెలుసా? ఫోన్ దగ్గర పెట్టుకొని చూస్తారు. ఫోన్ చూడట వద్దే చూడుగా. ఎవరన్నా పిల్లలు అడదా మా జ్యోతి? కిరాన్సీ అని నిజం చెప్తారుగా. కిరాన్సీతోనే అడిగిపిస్తారు. నేను అత్త ఫోన్ చూస్తుందా చూడదా అని. ఇట్లా ఆడెట్లా చూస్తారో ఏమో అట్లా వస్తుంది. మంచి ఇద్దరు సెట్ అయ్యారు దగ్గర పెట్టుకొని. పోయి ఉత్త పెట్టింది మంట మంట అంటుకుంది. కర్రీ నేనా ఈరోజు? ఎవరు వండుతారు? జ్యోతిక. ఏంది ఆకుకూర స్పెషలా? అవును దగ్గరకు వండుతుంది మంచిగా. సో యాక్చువల్లీ మనం ఒంటిమంది ఏం కూర చేసేది? తోటకూర వచ్చినాం కదా ఫ్రెండ్స్. దానికి కుండికి మొత్తం మసిరుద్ది పెట్టి దీంట్లోనే అన్ని మిక్స్ చేసి పెడతాట మా జ్యోతి. ఆయిల్ ఒక 2-3 స్పూన్లు వేస్తుంది. ఎన్ని వేస్తాను? 3. మేము రెగ్యులర్ 2-3 వేసుకుంటాం. చాలు ఇక. అయ్యో అది మీ స్టైలా? ఓకే సరే నీ ఇష్టం. ఇంకేం చేయలేము. మేము అల్లం పేస్ట్ మన ఉందా జ్యోతి? కానీ కొనుక్కొచ్చింది. ఎక్కువ కొనుక్కొచ్చింది గట్టినే ఉంటుంది. స్పేర్ ఎక్కువ రోజులు ఉంటుంది కదా. సరిపోదు. ఇంకో స్పూన్ ఏ జ్యోతి? మనది 4 స్పూన్లు వేసి, మన 2 స్పూన్లు వేసి 4 స్పూన్లు వేయాలి. తక్కువ ఉంటుంది. 2 స్పూన్లు వేసిందా? సరే 2 వేయొద్దు. నువ్వు 2.5 ఆ దగ్గరికి అయితే కొద్దిగా అవుతుంది. ఉప్పు తెచ్చినా పక్కన ఉంది. నువ్వు తీసుకున్నా చిరిసా పెట్టు. ఆడ లోపల ఉప్మా అవుతుంది. ఉప్మానా ఏంటది? సేమియా ఉప్మా. లోపల సేమియా ఉప్మా. జ్యోతి మళ్ళీ ఉప్పు ఎక్కువ అవుతుంది. ఇక్కడ వంట చేసేటప్పుడు నూకుతారా? సౌండ్ వస్తుంది. ఏ టమాటా కూడా వేసుకోండి సరే. శిరీష పసుపు అట. బ్రింక్ పసుపు. ఓకే డన్.
సో ఫ్రెండ్స్ ఈరోజు మా జ్యోతి కలగలుపు కూర ఉంటుంది అనమాట. అంటే అన్నీ కలిపి ఒకటేసారి పొయ్యి మీద పెట్టేస్తుంది. దాన్నే ఏమంటారు దాన్ని? కలగలుపు కూర అంటే వేరే అంటారు. మళ్ళీ ఇది వేరే కూర. ఏం కూర ఇది? తోటకూర ఫ్రెండ్స్. మా ఇంట్లో ఈరోజు తోటకూర ఫ్రెండ్స్. టైం వచ్చేసి 9:05 అయితే అవుతా ఉంది. ఆల్మోస్ట్ వస్తూ ఉన్నది. మనకి ఇప్పటికి అసలు టిఫిన్ చేయాలి, కాకపోతే డిలే అయింది. చాయ్ తాగకుండా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం. ఇదైతే ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ నేను ఇంకా ఎక్స్ ఎవరు తినలేదు. టిఫిన్ అయ్యేటప్పుడు తిందామని చెప్పేసి పక్కన పెట్టినాము. టిఫిన్ ప్లస్ 2 మిక్స్ అనమాట ఈరోజు. తాలింపు వేసినాం ఆల్రెడీ. ఇప్పుడు తాలింపటికి ఎంత టైం పడుతుంది? టైం పడుతుందా టిఫిన్కి? అది ఉడకొద్దా? అది సేమ్ ఉప్మా లెక్కనే కదా. ఎసరు రావాలి, ఎసరు పోసినాక ఇది పోసేయాలి. పోయి ఇక ఎసరు అదే ఎసరు అంటుంది అదే కదా. జ్యోతి ఏమో అడిగింది మర్చిపోయినా. కూరగుండి మీద మూత 1 గంట ఇవ్వన్నది. గంటలు గాడు ఉన్నాయి కదా, అది నువ్వే పోవాలి. అలా పోవాలి అజ్జ లోపల. ఎందుకు మాడిపోతుందా? సరే. బిందెలో పట్టిరా నీళ్ళు ఉన్నాయా? వేడి 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 సేమియా ఉప్మా రెడీ ఫ్రెండ్స్. మా నాన్నకి అయితే ఆకలి అవుతా ఉంది. మా క్రియాన్స్ ఆడు ఇంకా మంకు దిగలేదు, కాకపోతే ఇక తినాలి తప్పదు. ఆడు పళ్ళు దోమలో వద్దునే, ఆడు ఫేస్ వాష్ చేయాలి. ఇంకా క్రియాంచు మర్చిపోయినావా? తింటావు. ఎందుకు తినవు? నువ్వు తింటావు. జ్యోతి ఆకలి అవుతున్నా. జ్యోతి హాస్పిటల్ పోమా? తిన్నాక పోతారా? సరే. ఎనర్జీ ఉండాలా? వైట్ ఎక్కడ లొకేషన్ మస్తు వస్తుంది. జ్యోతి వెనక గ్రీనరీ సూపర్ ఉన్నావు నువ్వు నిజంగా. స్నానం చేయకున్నా సరే. సాధన అయితే మా జ్యోతికి ఫుల్ హెడ్డకట. సేమ్ టు సేమ్ ఇద్దరు అట్నే ఉన్నారు ఈరోజు. మా డాడీ కూడా ఇప్పుడు లేచి వచ్చిండు. పప్పాది చల్ ఆజా. చెల్లెకు ఉన్నారా? చెల్లె కూడా మధ్యలో కూర్చుందిరా. అందరు తింటురు, నాకు పెడతలేరా అని చూస్తా ఉన్నది కవిసమ్మ కదరా. అయ్యో చొల్లు కాస్తుంది శిరీష. ఏంది బొట్టు పెట్టినావు? ఎక్కిలు వచ్చినాయా? అగ్గో. కానీ నాని నీదే లేటు. తాత ఒకసారి వేసుకుంటూ ఆలేడాగో. కానీ ఫాస్ట్. క్రియాన్స్ అయిపోయిందా? గుడ్ బాయ్. వస్తావా ఇప్పుడు నువ్వు? వస్తావా క్రియాన్స్? అదే హాస్పిటల్ కంటే రా అంటే వాడు. హాస్పిటల్కి వస్తావా? రాను. హాస్పిటల్ కంటే అసలు భయపడతాడు, మస్తు ఘోరంగా భయపడతాడు వాడు. అవును, చూదిస్తారుగా. ఇంజక్షన్ అంటే భయం మనకి. మన నాన్న తొలుకుపోయేటప్పుడు నేను రాను ఏడ్చిండాడు, నేను తొలుకోతా అంటే. చలో ఫినిష్. బాయికాడికి అయితే వచ్చేసినాం. మా గడ్డి మొత్తం ఆల్మోస్ట్ ఎండిపోతుంది. ఇగో ఎండు మొత్తం ఎండి రెడ్ కలర్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. వాటర్ లెక్క చాలా అంటే చాలా తిప్పలు అవుతుంది. మొత్తం ఎక్కడికి అయితే ఎండిపోతూ ఉంది. సో ఆవు కూడా వాటర్లో అని చెప్పేసి ఇంటికాడ నుంచి అయితే మోసుకొస్తూ ఉన్నాం. రోజు 2 డబ్బాలు వేసుకొచ్చినామంటే ఇప్పుడు తీసుకొస్తే మధ్యాహ్నం తాగుతుంది. మళ్ళీ సాయంత్రానికి ఇంకోసారి ఒక రౌండ్ వేసుకురావాలన్నమాట. ఇక పెండదేనికి పారలే అని చెప్పేసి ఒక కొత్త పార అయితే నిన్ననే కామ ఫిట్ చేసిన మా డాడీ. ఆ పార పట్టుకొని అయితే వచ్చేసినాము. సో ప్రజెంట్ ఆవుకు వాటర్ పెట్టాలి. తెచ్చిన 2 వాటర్ డబ్బాలు అయితే ఒకటి బకెట్లో ప్లస్ ఒకటి దీనిలో అయితే పోసేసినాం అనమాట. ఇంకోటి ఏంటంటే మా ఆవు డైరెక్ట్ వాటర్ పోసి తాగదు. దానికి ఖచ్చితంగా తవుడు ప్లస్ కొద్దిగా ఉప్పు ఉండాలి. ఉప్పు ప్రజెంట్ ఇది కూడా అయిపోయింది. మళ్ళీ ఇంటికాకి తీసుకురావాలి. ఇదేమో లాగ ఇప్పితే ఒకటేసారి బయటకు ఇప్పినామనుకో దొరకదు. మళ్ళీ చెంగలి చూరికిందంటే మళ్ళీ కూడా దొరకదు. అందుకనే నేను సపరేట్ ఒక బకెట్లో పెట్టి పెడతాను అనమాట. ఇక ఆవు ఇప్పితే ఇక దీంట్లో వచ్చి దీంట్లో తాగేస్తుంది. ఆవుకైతే ప్రజెంట్ ఇది ఒక 2 వేసేద్దాం. మనం రాగానే ఎప్పుడప్పుడు ఇప్పుతారా అని ఎదురు వస్తూ ఉంటాయి అనమాట. ఇక లేచి ఇది రెడీగా ఉంది, ఆవు కూడా రెడీగా ఉంది. ఎప్పుడు ఇప్పుతారా అని చెప్పేసి లాగైతే మంచిగా తాగుతూ ఉన్నది. ఆవు కూడా ఇప్పేసిన, ఆవు కూడా మంచిగా నిమ్మలంగా తాగుతుంది అనమాట. ఇప్పుడు తాగకపోతే మళ్ళీ మధ్యాహ్నం తాగుతుంది మంచిగా. ఎందుకో ఇది తౌడు కలవడం డైరెక్ట్ ప్యూర్ వాటర్ పెట్టినా కానీ వాటర్ అసలు మూతి కూడా పెట్టాను అనమాట తాగానికి. ఈ తౌడు వేసి కొద్దిగా సాల్ట్ వేసి పెట్టినామంటే అప్పుడు టేస్టీగా తాగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే దీంట్లో గంజి కూడా యాడ్ చేస్తూ ఉంటాం. గంజి, మిగిలిన రైసు, కూరగాయలు ప్రతి ఒక్కటి దీనిలోనే వేస్తూ ఉంటాం అనమాట. ఇక మంచిగా తాగుతుంది నిమ్మలంగా. సో ప్రజెంట్ గడ్డి కూడా కోసుడు అయితే అయిపోయింది. మనం టిఫిన్ చేసేసినాం కాబట్టి ఆవు కూడా టిఫిన్ కావాలని చెప్పేసి పొద్దున గడ్డి అయితే కోసేసిన. ఇది ఒక మలక వేసి మళ్ళీ మధ్యాహ్నానికి మళ్ళీ సేమ్ యాసిస్ వాటర్ రాపి మళ్ళీ ఇంకొక మోపు వేసేసినాం అనుకో, దానికి లంచ్ టైం అయిపోతే సాయంత్రం ఎలాగో ఇప్పుతున్నాము. మంచిగా మేసి వస్తుంది చెరువులో. మన చెరువు పక్కన ఉంది కాబట్టి చెరువులో మంచిగా మేస్తాను అనమాట ఆవు.
సో ఇక్కడ రాత్రిపూట ఇబ్బంది అవుతుందని చెప్పేసి అప్పుడైతే సోలార్ లైట్ అయితే బుక్ చేసిన ఫ్రెండ్స్. అప్పుడు మంచిగా పనిచేస్తుంది నైట్ టైంలో. ఇక్కడ రైట్ సైడ్ ఉన్నదేమో సోలార్ ప్యానల్, ఇక్కడేమో లైట్. ఇప్పుడైతే రాదు, నైట్ టైంలో ఆటోమేటిక్ సెన్సార్ అనమాట. ఆవు కదిలినా మనం మెసిలినా అంటే మూమెంట్ అయినా కొద్దీ లైటింగ్ వస్తూనే ఉంటుంది. ఏ మూమెంట్లో కూడా సైలెంట్గా ఉందనుకో ఇక లైట్ ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇది ఒకటి నచ్చింది, ఇక్కడ కరెంట్ లేదు కాబట్టి ఇక అదొకటి ఫిక్స్ చేసుకున్నా. మంచిగా అనిపించింది నాకు నైట్ టైంలో. అరటి చెట్లకు నీళ్ళు లేవని చెప్పేసి ఎండిపోతా ఉన్నాయి ఫ్రెండ్స్. సో అందుకని అప్పుడప్పుడు ఇట్లా ఒక 2 ప్యాకెట్లు వస్తాం అనమాట. ఓ 4 చెట్లు పెట్టినాం అక్కడ నుంచి ఇక్కడ వరకు. మంచిగా ఏనుకునే టైంకే ఇక వాటర్ అందకపోవడంతో మన గడ్డి ఎట్లా ఎండిపోతుందిగా, ఇవి చెట్టు అట్లా ఎండిపోతున్నాయి అనమాట. మొత్తం ఎండు ముఖం పడిపోయింది. సో ఏం చేయలేము ఇక. ఆకైతే గడ్డి వేసేసినా, వాటర్ తాపేసినా మంచిగా తింటున్నాయి. ఇక మళ్ళీ మధ్యాహ్నం రావాలి 2 o'clock అలా. సో ఇంటికాడ పైన అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. బాసనలు అయిపోయినాయి, బట్టలు అయిపోయినాయి. ఆయన మంచిగా చెప్పరా, ఈవినింగ్ పోదాం ఓకేనా? ఎండ చూడు ఒకసారి, చూడు ఎండ ఎట్లా కనబడుతుంది. ఈ ఎండకు బయట తిరగొద్దంట, తెలుసా ఈ విషయం నీకు? ఎండకు బయట తిరిగితే ఏమైతే తెలుసా, స్టమక్ పెయిన్ కానీ హెడేక్ కానీ అన్నీ ఎండ దెబ్బ తగిలితే వస్తాయంట. సరేనా? ఆ బయటకు వద్దురా, రా కిరాన్స్ లోపల రా. దా కవిషమ్మ పడుకుందా, లేచిందా? బాబాజీ లేచిందా? లోపల ఉందా? దారా దారా దారా, డొప్పలేదు. కవితమ్మ లేచిందిరో. కనబడుతూనే లేదా అమ్మ, ఇప్పుడు కనబడుతుంది. బయటికి వెళ్ళి రాగానే చిమ్మున చీకటి ఉంది ఇంట్లో. మళ్ళీ చూస్తుందా? నిన్న రీల్ ఎంత నవ్వుతుంది చూసి, అమ్మ ఫోటో చూసి నవ్వుతా ఉన్నది. ఎవరురా వాళ్ళు? ఎవరినన్నా? ఏ ఎటు చూసినావురా? చూసింది. చలో షెడ్ కాడ నువ్వు కూడా వచ్చేసినావా? నేను ఇప్పుడు వచ్చిన, లోపలికి వద్దాం అనుకుంటే నువ్వే వచ్చినావు. మంచిగా నీట్గా చేసినావు కానీ మొత్తం ఊడ్చినావు. ఏ కాడికి ఊడ్చినావు, మంచిగా ఇత్తులు వెళ్ళినావు, కోడి పిప్పల్ని చిన్నపిల్లల్ని ఇప్పినావు. వావు చూడు ఇంతసేపు పడుకున్నట్టున్నాయి. ఇవి పడుకున్నట్టున్నాయి. ఏవివా? వావు చిన్నపిల్లలు చూడు ఒకసారి ఎట్లా పడుకున్నాయి. ఎందుకే ఎండకు వండుకుంటే ఎట్లా దెబ్బకి లేచినాయి. కడుపు నిండా తిన్నాయి, వాటర్ తాగినాయి, పడుకున్నాయి. హాయ్ మునిబాబు, సోకేనావా? చీమలా? ఎందుకట్లా? చీమలు ఇప్పుడు సమ్మర్ అంటే వాన పడితే పోతుంది అనుకో. ఇక వాన పడితే ఎట్లా పచ్చిగా ఉంటుంది కదా. ఈ చీమలను కోడిపప్పలు తినాయా? గన్నిగానమ్మని తినొచ్చు కానీ మంచి స్టఫ్ అమ్మ. అంటే ఖర్చు అదే ఆడ నించిన లోపే ఒకటి తినేలోపు ఇంకోటి కరుస్తుంది కదా, చాలా డేంజర్ అవుతాయి. ఇవంతా రెస్ట్ తీసుకునే టైం అనమాట. లోపల కూడా గుడ్లా చూద్దాం. అబ్బా అంతా రచ్చరచ్చ చేసింది కానీ. సో ఫ్రెండ్స్ మొన్న ఈ కటం కట్టాం కదా, ఇంకోటి ఇక్కడ కట్టినాం అనమాట. ఇంకోటి బ్యాగ్ కూడా కడితే బాగుండు కానీ మరీ గాలి రాకుండా అవుతుంది, వెంటిలేషన్ కూడా అని చెప్పేసి అట్నే వదిలిపేసినాం అనమాట. చూడాలి రేపు అన్నలు ఉండాలి, అది కూడా కట్టేసేయాలి. గుడ్లు అయితే ప్రజెంట్ దీంట్లో అయితే లేవు. ఇక్కడ ఏమైనా పెట్టినాయా? పప్పాది గుడ్లు లేవు, తీసినా నువ్వేమన్నా? పెట్టలేమా ఇంకేడా? ఇక్కడ సైడా ఒకటి పెట్టింది ఇక. బా బయటనే పెట్టింది ఏంది ఇది? ఇదే ఫస్ట్ గుడ్డు ఈరోజు. దీనికి గ్యాప్ అమ్మో ఇది రాదేమో. సరే ఉండండిలే మామూలు. బకెట్లనే పెట్టినా, బకెట్ ఒక సైడ్కి పెట్టేసిన. కోళ్ళని తిప్పినా వీటిలో వద్దా ఈరోజు? ఓకే డన్. ఈ టెంపరేచర్ మెయింటైన్ అవుతుందా? 37.8. అయ్యో కనబడ కూడా వేసేసిన, అంత షిట్టు పోతున్నాయి. ఎట్లా వేసేసినాయి ఇప్పుడు కోళ్ళు ఆన్ చేస్తున్నాయి. 37.8 ఉంది. ఓకేలే ప్రజెంట్ అయితే 37 ఉండాలి. ఇంకేది పైన కట్టనా? లేదు ఉండే గాడుపు పోలేకుండా
ఓకే ఓకే డన్ కట్టేద్దాం. ఇగో పిల్లలు అయితే బయటకు వచ్చేసినాయి. ఓ మై గాడ్ వెదర్ ఇలా చాలా అంటే చాలా బాగుంది. గాడిపై అయితే బీభత్సం వచ్చేసింది. మరి వర్షం పడతా లేదు తెలియదు సాయంత్రం వరకు. ఇంకోటి ఏంటంటే మా పైన ఇగో ఈ పైన కవర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మొత్తం ఏడికడ పొట్టు ఖరాబ్ అయిపోయింది. 2 తాటిపత్రులు వచ్చేసి ఆడికి గడితేనే ఈ వర్షాకాలం పిల్లలకి ఏం కాదు. లేదు అంటే ఎక్కడిదక్కడ ఏడ పడితే అక్కడ ఉరుస్తూ ఉంటుంది. ఉరుకుతాయి వర్షానికి తడిసి.